హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాస్పైర్ రివ్యూస్. ఇప్పుడే ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ అయితే చూడడం జరిగిందనమాట. ఈ మూవీకి హైప్ లేదు ఏం లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారి మూవీ అని చెప్పి అందరూ ఎగేసుకొని అయితే థియేటర్కి వెళ్ళి చూసేశారనమాట. నేను కూడా అలాగే పవన్ కళ్యాణ్ గారి మూవీ కదా అని ఎగేసుకొని థియేటర్కి వెళ్ళి అయితే చూసేసాను అనమాట. చూసాక అనిపించింది, హరీష్ శంకర్ ఇది ప్యూర్ కమర్షియల్ మూవీ అది ఇది అన్నాడు కదా. సో నాకైతే ఆ ఫీలింగ్ అయితే ఏం రాలేదు. ఇది జస్ట్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కోసం తీసినట్టు మాత్రం అనిపించింది. అంటే ఫస్ట్ నుంచి హరీష్ శంకర్ గారు చెప్తానే ఉన్నారనమాట, మీరు పవన్ కళ్యాణ్ గారిని కనులు నిండుగా చూసుకోవచ్చు, 2 గంటల సేపు పవన్ కళ్యాణ్ గారే ఉంటారు, ఇంకెవరు ఉండరు అని చెప్పి అలా హరీష్ శంకర్ గారు చెప్తానే ఉన్నారు. సో మనం అప్పుడే గ్రహించాల్సింది, సినిమాలో స్టోరీ ఉండదు ఏముండదు, మొత్తం పవన్ కళ్యాణ్ గారే ఉంటారు, జస్ట్ పవన్ కళ్యాణ్ గారిని అలా స్క్రీన్ మీద చూపించడానికి మాత్రం ఈ సినిమా తీసామని చెప్పి ఆయన చెప్తున్నాడని చెప్పి అప్పుడే మనం గ్రహించి ఉండాల్సింది. సో మనం తప్పు చేసాము. సినిమాలో ఏ ఉండదు భయ్య, అంతా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి తప్ప ఇంకా ఎవరికి అక్కడ స్కోపే లేదు. రాశి ఖన్నా గారు స్టోరీ అనకుండా అసలు ఎందుకు యాక్సెప్ట్ చేశారు నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట. ఎందుకంటే అసలు ఆ మూవీలో గట్టిగా మాట్లాడితే 25 నిమిషాలు కూడా ఉండరు అనమాట. అసలు ఆమె మూవీలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. రాశి ఖన్నా గారి ప్లేస్ ఎవరున్నా సరే ఆ మూవీ పెద్ద ఇంపాక్ట్ అయితే ఏముండదు అనమాట. మెయిన్గా ఈ మూవీలో ఏమైనా హైలైట్స్ ఉన్నాయంటే అది కొద్దిగా గొప్ప తమన్ గారి మ్యూజికే భయ్య. ఆ తమన్ గారి మ్యూజిక్ కూడా ఇంకా మంచిగా అయితే ఇచ్చి ఉండొచ్చు, కానీ ఎక్కడో చెడగొట్టేసాడు అనమాట. స్టార్టింగ్ 40 మినిట్స్ భయ్య, నిజంగా ఎలా అనిపించిందంటే అబ్బా వచ్చేసిందిరా, మనం మళ్ళీ హిట్ కొత్త పోతున్నావరా, ఇండస్ట్రీ హిట్ కొట్టేస్తేవరా అని చెప్పి వైబ్స్ అయితే వచ్చాయన్నమాట. ఆ 40 మినిట్స్ తర్వాత సినిమా ఎట్టెళ్ళిందో ఆ దేవుడికే తెలియాలి. ఏదేదో పోతా ఉంటుంది. నిజంగా ఫస్ట్ టైం భయ్య బోయపాటి సీన్ గారు ఏ మాత్రం పనికిరారు అనిపించింది. బాలయ్య బాబు గారు ఫైట్లు గీట్లు ఏ మాత్రం సాయిడ్రవ్ అనిపించింది. ఎందుకంటే లేస్ట్ కొట్టేస్తారు పవన్ కళ్యాణ్ గారు, కొట్టేది కూడా వదిలేయండి, దెబ్బ గాలి చేస్తారు గన్ తీసుకొని. రూల్స్ ఉండవు, బొక్క ఉండవు, ఏముండవు, లేస్తే కాల్ చేయాలి, ఎవరిని ఎదురు వస్తే కాల్ చేయాలి, అంతే. కాలడం 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 ఇదేనమ్మా పడవ. సినిమా మొత్తం కాలడమేనా? సినిమాకి వచ్చింది ఏదో చూసి ఎంటర్టైన్ అవ్వడానికి, జస్ట్ మా బాధల్ని మర్చిపోవడానికి రా బాబు. ఎంతసేపు కాలుస్తానే ఉంటే ఇంకేం చూస్తావు సినిమా. ఇంకా కొన్ని కొన్ని పాటలు అని ఉన్నాయన్నమాట, అలా ఏదో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అనమాట పాటలు. అంత గొప్ప ఇంపాక్ట్ఫుల్ క్రియేట్ చేసే పాటలు అయితే ఏమి లేవన్నమాట. హార్ ఆఫ్ ఉస్తాద్ అనే పాట సినిమాలో చాలా అంటే చాలా మంచి పని అయితే చేసి అనిపించింది హరీష్ శంకర్ గారు. అది కానీ తీసేసి ఉంటే ఇంకా బొక్క అనిపించింది. ఆయన ఏదైతే చెప్పాడు, ఇంకా మూవీని పాలిటిక్స్ని కలపకూడదు అనేది చెప్పాడు కదా. మీరు మూవీలో చూస్తే ఆల్మోస్ట్ మ్యాక్సిమం డైలాగ్స్ అన్ని పొలిటికల్ రిలేటెడ్గానే ఉంటాయి. హరీష్ శంకర్ గారు బయట ఏదో మాట్లాడి చెప్పాడు, కానీ మీరు మూవీలో చూసాక మీకు అన్ని పొలిటికల్ డైలాగ్స్ అయితే కనపడతాయి అనమాట. అండ్ ఆయన ఇంకోటి ఏదో చెప్పాడు, ఐటమ్ సాంగ్ పెట్టండి సార్ అంటే, ఇప్పుడు ఆయన ఉన్న క్యాడర్ని నేను డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు అది ఇది అన్నారు కదా. అంత గ్రహించిన ఆయన శ్రీలా గారితో ఆ రొమాన్స్ సీన్లు అయ్యి ఎట్ట పెట్టాలనిపించిందో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఏదో ఒక మ్యారేజ్ క్యారెక్టర్ పెళ్లి క్యారెక్టర్ అయితే ఓకే, కానీ కొన్ని సీన్స్ అయితే పెట్టారనమాట, అవి కూడా ట్రిమ్ చేసి ఉంటే బాగుండేవని నాకు అనిపించింది. ఎందుకు అనిపించింది, హరీష్ శంకర్ గారు ఓపెన్గా కేక సాంగ్ అలాంటి ఐటమ్ సాంగ్ పెట్టండి సార్ అంటే ఏదేదో మాటలైతే మాట్లాడు కదా. అన్ని మాటలు మాట్లాడిన ఆ పెద్ద మనిషి ఇలాంటి సీన్ ఎందుకు పెట్టాడని చెప్పి ఫీలింగ్ అయితే నాకు వచ్చిందనమాట. అంతకుమించి మూవీలో ఏమీ లేదు. కన్ఫామ్గా ఒకటైతే చెప్పగలను, దురంధర్ సినిమా నేరుగా చూడలేదు, దురంధర్ సినిమా చూశాక చెప్తాను. మీరు డబ్బులు దేనికి సేవ్ చేసుకోవాలి, దేనికి ఖర్చు పెట్టాలి అని చెప్పి, నిజంగా నాకైతే నేను పెట్టిన 500 రూపాయలకి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ వర్త్ కాదనిపించింది భయ్య. జస్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం పీక్ పవన్ కళ్యాణ్ గారు చూడాలంటే మాత్రం వెళ్ళండి. ఖచ్చితంగా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మాత్రం తెగ నచ్చుతుంది మూవీ, తెగ అంటే తెగ నచ్చుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంత బాగున్నారు మూవీలో. ఎంత బాగున్నారంటే అంత బాగున్నారు, అంత అందంగా ఉన్నారు, అంత బాగా యాక్టింగ్ చేశారు, అంత ఫ్రీ ఫ్లోగా ఉన్నాడు మనిషి, చాలా బాగున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే సమ్వేర్ నాకు ఎందుకు ఇది అన్అఫీషియల్ రీమేక్ ఆఫ్ తెరీ మూవీ అనిపించింది. సమ్ టైమ్స్ అనిపించింది అనమాట థియేటర్ నుంచి బయటకు వస్తా ఉన్నప్పుడు, తెరీ రీమేక్ చేసినా బాగుంది కదరా బాబు, బాగా వచ్చింటుంది అవుట్పుట్, హరీష్ శంకర్ రీమేక్ చేయకూడదు అన్న చిన్న తాడుతో ఏదో అయితే ట్రై చేశాడు, అది ఎట్టో వెళ్ళిపోయింది. సో అప్పుడు అనిపించింది తెరీ రీమేకే బాగుండేమో, అనవసరంగా హరీష్ శంకర్ గారిని గెలిగాము, ఆ రీమేకే మంచిగా తీస్తాడేమో, ఓన్గా స్టోరీస్ రైస్ టీమ్ అంటే కొంచెం కష్టపడుతున్నాడు ఎందుకులే అనిపించింది. అంతకుమించి మూవీ గురించి ఏం లేదు. వెళ్తే ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం వెళ్ళండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాకుండా ఇంకెవరు వెళ్ళినా సరే టార్చరు, బలైపోతారు మూవీకి. ఓపెన్గా చెప్తున్నాను, ఎంత బలైపోతారు అంటే అంత బలైపోతారు. 24 గంటలు పవన్ కళ్యాణ్ చూడటమే అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వల్లే కాదు, మౌల్ ఆడియన్స్ వెళ్తే ఎలా ఉంటుందో ఇంకా మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను.